హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ వెంకీ ఫ్రమ్ విఎఫ్ఎక్స్ మెంటర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీ అందరికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కొన్ని ఇమేజెస్ని, హై క్వాలిటీ ఇమేజెస్ని జనరేట్ చేయడం ఎలాగనే విషయాన్ని మీకు ఈరోజు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చేయడానికి అయితే మీ ముందుకు వచ్చాను. ఇట్స్ అ వెరీ 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 పవర్ఫుల్ టూల్. అదేవిధంగా ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ టూల్ అనమాట. ఎంత ఫ్రీ అంటే మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అడిగినా సరే అది జనరేట్ చేసేటువంటి దమ్మున్నటువంటి టూల్ అనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. సో దయచేసి ఇప్పుడు నేను చెప్పేటువంటి టూల్ ప్రొసీజర్ అంతా ఫాలో అవ్వండి. సో అది మీరు పర్చేస్ చేసినా కూడా చాలా తక్కువ, వితిన్ $5 అయిపోతుంది మంత్లీ. చాలా హై క్వాలిటీ ఇమేజెస్ వస్తాయి. మీకు ఎలాంటి ఫార్మెట్లో కావాలో అలాంటి ఫార్మెట్లో వస్తే మీకు ఎలాంటి ఇమేజెస్ అయినా సరే మీకు అది జనరేట్ చేసేది ఇస్తుంది. ఇట్స్ వెరీ 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 యూస్ఫుల్ కంటెంట్ ఫర్ ఎవ్రీ ఆర్టిస్ట్ అనమాట. అంటే అది ఒక కంపోజింగ్ ఆర్టిస్ట్ అనే కాదు, చాలామందికి రెఫరెన్స్ పర్పస్ కానీ ఓకే, లేదంటే కొన్ని కాన్సెప్ట్ పర్పస్ కానీ చాలా వరకు మీకు అద్భుతమైనగా ఉపయోగపడుతుంది అనమాట. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దీన్ని తీసుకోవడం కోసం జస్ట్ గూగుల్ అయితే ఓపెన్ చేయండి. ఈ గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత సో మీరు పిక్ లూమెన్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. సో ఈ వెబ్సైట్కి అయితే మీరు వెళ్ళండి. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా ఇక్కడ మీరు ఫస్ట్ సైట్ ఏదైతే వస్తుందో దాని నుంచి మీరు లాగిన్ అవ్వండి. సో జనరేట్ ఫర్ ఫ్రీ అంటది, జస్ట్ ఫ్రీ, కంప్లీట్లీ ఫ్రీ అండి ఇది. సో మీరు జస్ట్ మీ యొక్క మెయిల్ ఐడితో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మీరు ఒకసారి మీ మెయిల్ ఐడితో లాగిన్ అయినట్లయితే మీకు దీంట్లో చాలా ఇమేజెస్ అయితే మీరు జనరేట్ చేయొచ్చు. నేను దీంట్లో లోగోస్ జనరేట్ చేశాను, ఓకే, కొన్ని కాన్సెప్ట్ జనరేట్ చేశాను, కొన్ని ప్లేసెస్ని ఎలా ఉంటాయి జనరేట్ చేశాను. చూసారు, కొంతమంది క్రికెటర్స్ని జనరేట్ చేశాను, ఓకే, వాళ్ళ ప్లేయింగ్ స్టైల్స్ కానీ వాళ్ళ పవర్ హిట్టింగ్స్ కానీ ఇవన్నీ కూడా నేను జనరేట్ చేశాను. ఓకే, కొన్ని ఇలాంటి కంప్లీట్ నేచురల్గా ఉండేటువంటి ఇమేజెస్ని కూడా కొన్ని నేను జనరేట్ చేశాను అనమాట. చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట ఇది. సో ఇలాంటి నేను చాలా వరకు నా వాట్సాప్ వీడియోస్లో కానీ యూట్యూబ్ వీడియోస్లో మీకు చాలా వరకు నేను ఇలాంటి వీడియోస్ పెడుతూ ఉన్నాను అనమాట. అవన్నీ నేను దీని నుంచి జనరేట్ చేస్తూ వచ్చినవే. చాలా 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 అద్భుతంగా ఉంటుంది. చూడండి, ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ కూడా నేను దీంట్లో నుంచి జనరేట్ చేసినాయి. సో వీటిలో మీకు కావాల్సిన ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, చాలామందికి ప్రాంప్ట్ కావాలి అంటారు కదా. సో ప్రాంప్ట్లో మీరు ఏం మెన్షన్ చేస్తారు? ప్రాంప్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది జనరేట్ చేయడానికి క్రియేట్ ఎ వైబ్రెంట్ సీన్ ఆఫ్ ఉగాది ఫెస్టివల్ సెలబ్రేషన్స్ ఇన్ ట్రెడిషనల్ ఇండియన్ విలేజ్, షో విలేజెస్ డ్రెస్డ్ ఇన్ ద కలర్ఫుల్ ఎథ్నిక్ అట్రాక్టివ్, ప్రిపేరింగ్ ద ఫెస్టివల్ డిషెస్ లైక్ మ్యాంగో పచ్చడి అండ్ స్వీట్స్, ఉమెన్స్ క్రియేట్ క్రియేట్ రంగోలీ డిజైన్స్ ఆర్ సంథింగ్. ఇంత పెద్ద క్రియేట్ చేశాం కదా, ఇంత పెద్దది అవసరం లేదండి బేసిక్గా. సో మనకి ఏదైతే ఒక ఇమేజ్ని జనరేట్ చేయాలనుకుంటున్నామో దానికి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫారెస్ట్లో ఒక లైను, ఒక వాటర్ ఫాల్ బ్యాక్ సైడ్ లేదా వాటర్ ఫాల్ బ్యాక్ సైడ్ ఉండాలి. సో దాని దగ్గర ఒక లైను వాటర్ తాగుతుంది అనుకుందాం. సో అలాంటి కంటెంట్ మీరు జనరేట్ చేయాలంటే జస్ట్ 3 to 4 థింగ్స్ అని అంతేనండి. సో మ్యాక్సిమం ఎక్కువ మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. 3 to 4 థింగ్స్ మీరు కరెక్ట్గా ఫాలో అయితే ఇట్స్ ఎనఫ్. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇదే ఇమేజ్ చూస్తున్నారు కదా, ఈ ఇమేజ్లో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ నోటీస్ చేస్తున్నారు? చాలా 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 ఇంపార్టెంట్. మీకు ప్రాంప్ట్ని ఎలా జనరేట్ చేయాలో ఈజీగా తెలుస్తుంది దీంట్లో. ఇది ఒక ఫ్రేమ్ చూడగానే ఇదే ఫ్రేమ్ అంటే వైడ్ యాంగిలా, మిడ్ యాంగిలా, క్లోజా, ఎక్స్ట్రీమ్ క్లోజా, ఇలాంటివి ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కూడా వైడ్ యాంగిల్స్ అనమాట. చూసారా, ఇవన్నీ వైడ్ యాంగిల్స్. సో అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఒక యాంగిల్ సెట్ చేయాలి. సో నాకు వైడ్ యాంగిల్లో కావాలి, లేదా ఇక్కడ చూడండి ఎన్ని వైడ్ యాంగిల్స్ ఇచ్చాం కదా, కొన్ని ఉంటాయి ఇక్కడ. సో కొన్ని చూసా, ఇవన్నీ కూడా పోర్ట్రైట్, క్లోజ్, ఓకే, క్లోజ్లో కావాలి, ఓకే అని అడిగాను అనమాట. ఇవన్నీ చూసారా, ఇవన్నీ పోర్ట్రైట్లో పోర్ట్రైట్ ఫ్రేమ్లో కావాలి, లేదంటే వైడ్ యాంగిల్ ఫ్రేమ్లో కావాలి. ఓకే, నెక్స్ట్ దాంట్లో ఏం ఆబ్జెక్ట్స్ కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫ్రేమ్ సెట్ చేసుకోవాలి. ఆ ఫ్రేమ్లో ఉండాల్సినటువంటి ప్రాపర్టీస్ ఏంటి? ప్రాపర్టీస్ అంటే ఏంటి? నీకు గ్రాస్ ఉండాలా, లేదంటే ఫైర్ ఉండాలా, వాటర్ ఉండాలా, ఓకే, అదేవిధంగా ఇటువంటి ఎలిమెంట్స్ ఉండాలి, ఇవన్నీ అనమాట. థర్డ్ పాయింట్ ఏంటంటే ఆ ఎలిమెంట్స్ ఎలా బిహేవ్ చేయాలి? అది యాంగ్రీగా ఉండాలా, స్మైలీగా ఉండాలా, ఓకే, లేదంటే ఏడుస్తూ ఉండాలా, ఇట్లాంటివి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న టెస్ట్ చేద్దాం. చూడండి, ఇక్కడ క్రియేట్ లెఫ్ట్ సైడ్ మనం క్రియేట్ ఉన్నాను కదా, ఈ క్రియేట్లో నేను ఇక్కడ ఏమైనా టైప్ చేస్తానంటే జస్ట్ సింపుల్, మీకు అర్థమయ్యే విధంగా చెప్పడం ట్రై చేస్తున్నాను. ఇట్స్ వెరీ 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 సింపుల్ అనమాట. సో ఇక్కడ నేను మీకు నా స్క్రీన్ కనపడుతుందని అనుకుంటున్నాను. సో యాక్చువల్లీ ఓకే, నేను ఫస్ట్ ఒక వైడ్ యాంగిల్ తీసుకుంటున్నాను. ఓకే, ఏ వైడ్ కెమెరా యాంగిల్ షాట్ ఆఫ్, ఓకే, ప్రస్తుతం నేను కంప్లీట్గా వైడ్ యాంగిల్ తీసుకున్నాను. ఓకే, ఏం కావాలి? ఫారెస్ట్ ఉండాలి, ఆఫ్ ఫారెస్ట్. ఓకే,
ఇన్ దిస్ ఫారెస్ట్ మనకి ఏమి ఉండాలి, పెద్ద వాటర్ ఫాల్స్ ఉండాలి. ఓకే, ఏ వైడ్ కెమెరా యాంగిల్ షాట్ ఆఫ్ ఫారెస్ట్, ఏ హ్యూజ్, పెద్దది కదా, ఏ హ్యూజ్ వాటర్ ఫాల్స్. ఓకే, వాటర్ ఫాల్స్ ఇప్పుడు ఈవినింగ్ టైంలో కావాలి మనకు సార్. ఓకే, ఎట్ ఈవినింగ్. ఓకే, జస్ట్ సింపుల్గా ఈవినింగ్ టైంలో నాకు వైడ్ యాంగిల్ షాట్లో ఫారెస్ట్లో వాటర్ ఫాల్స్ ఉండాలని చెప్పాను. ఓకే, ఈవినింగ్. ఓకే, కామా సింపుల్ ఏ బంచ్ ఆఫ్, లేదంటే ఒక 20 tigers. ఓకే, 20 tigers డ్రింకింగ్ వాటర్ ఇన్ ద వాటర్ ఫాల్స్. దట్స్ ఇట్. ఓకే, ఇలాగ మనం జస్ట్ మన ఇమాజినరీ ఏంటి, వైడ్ యాంగిల్లో ఫారెస్ట్ ఉండాలి, ఫారెస్ట్ దగ్గర ఒక వాటర్ ఫాల్స్ ఉండాలి, వాటర్ ఫాల్స్ దగ్గర ఈవినింగ్ టైంలో కొన్ని 20 టైగర్స్ వచ్చి వాటర్ తాగాలి. దట్స్ ఇట్. ఇది మన ఇమాజినరీ అనమాట, బేసిక్ ఇమాజినరీ. దీన్ని నేను ఎంటర్ చేశాను. సో ఎంటర్ చేసినట్లయితే నాకు అది ఒక ఇమేజ్ అయితే ఇస్తుంది అనమాట. ఏది ఒక పోర్ట్రైట్ యాంగిల్లో సంథింగ్లో ఒక ఇమేజ్ అయితే ఇస్తుంది అనమాట. చూద్దాం ఎలా వస్తుందో చూసి దాన్ని బట్టి మనం అవసరం అయితే పొజిషన్స్ కూడా మార్చొచ్చు. ఇదిగోండి చూసారా, దట్స్ ఇట్. మనం ఏం అడిగాము ఏమి ఇచ్చింది, దట్స్ ఇట్. ఫారెస్ట్లో అడిగాము, వైడ్ యాంగిల్ అడిగింది, వైడ్ యాంగిల్ ఇచ్చాం. బట్ షేప్ అయితే మనకి పోర్ట్రైట్ వచ్చింది. బట్ డోంట్ వరీ, దీంట్లో మనం చేంజ్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో 20 ఎలిఫెంట్ టైగర్స్ అన్నాం. బట్ అది ఒక బంచ్ ఇచ్చిందన్నమాట. 1 2 3 4 5 8 ఇచ్చిందన్నమాట. సో వాటర్ తాగుతున్నట్టుగా ఇచ్చిందనమాట. సో దీని అవసరం అయితే మీరు ఇదే ప్రాంప్ట్ కాపీ చేసుకుని ఇక్కడ మనకి యాక్సెప్ట్ రేషియో ఉంటుంది. ఓకే, యాక్సెప్ట్ రేషియో మనం ఇక్కడ 16:9 ఇచ్చామనుకోండి. ఇదే మీరు పేస్ట్ చేసి ఇక్కడ మనకి ఇక్కడ 4 అని ఉంటుంది. 4 ఇచ్చామనుకోండి, ఒకేసారి మనకి 4 ఇమేజెస్ జనరేట్ అవుతాయి. చూడండి, సేమ్ కంటెంట్. పెద్ద ప్రాంప్ట్ అంటే పెద్ద ఏదో మనకి ఏదో పర్యాయ పదాలు లేదంటే పెద్ద పెద్ద అనార్థాలు ఇచ్చేసిన అవసరం లేదు. మీ ఇమేజ్ మీ బ్రెయిన్లో ఏదైతే ఇమాజినరీ ఉందో మినిమంలో మినిమం మీరు కూడా అటెంప్ట్ చేస్తే చాలు. అందుకే ఏ ప్రాంప్ట్ నేర్చుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకప్పుడు వేరే, ఇప్పుడు వేరే. చూసారా, చూడండి ఇప్పుడు ఎందుకు తక్కువ ఇచ్చింది ఇందాక, ఆ పోర్ట్రేట్ ఇమేజ్లో ఎక్కువ మంది పడితే ఒకవేళ క్లమ్జీగా ఉంటుందని ఉద్దేశంతో ఇలా వచ్చిందేమో అనుకుంటున్నాను నేనైతే. చూడండి, సో మనం ఇప్పుడు అదే ఫ్రేమ్ వైడ్ యాంగిల్ ఇచ్చాము, 20 టైగర్స్ ఇచ్చాము. సో వాటర్ తాగుతూ ఉన్నాయి అనమాట. సో ఏది కూడా మీకు మరీ అంత అన్యాచురల్గా అయితే ఉండదు, మోస్ట్లీ క్లోజ్గానే ఉంటుంది అనమాట. సో ఇది ఒక కాన్సెప్ట్ అనమాట. దీంట్లో ఇంకో కాన్సెప్ట్ ఉంది. ఇక్కడ చూసారా, ఇక్కడ మోడల్ సెలెక్ట్ అని చూసారా, ఇక్కడ మనం ఇప్పుడు దాకా వాడుతుంది పిక్లెమన్ ఆర్ట్ 1 అని వాడుతున్నాం. ఇది పిక్లెమన్ రియలిస్టిక్ వెర్షన్ 2 అని ఉంటుంది. ఇది క్లిక్ చేసాం అనుకోండి, ఇది క్లిక్ చేస్తే ఏమొస్తుందంటే, సో ఇదే ఇమేజెస్ మనం తీసుకున్నా లేదంటే వేరే ఫుటేజ్ అయితే తీసుకున్నా మోస్ట్లీ రియలిస్టిక్ వస్తుంది అనమాట. రియలిస్టిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ హ్యూజ్ అల్ట్రా వైడ్ యాంగిల్ షాట్ ఆఫ్ టెంపుల్. ఓకే, లార్డ్ రామా టెంపుల్ ఇన్ ఎలిఫెంట్స్ అండ్ ఇంకేమన్నా ఎలిఫెంట్స్, ఇంకేమైనా పెడదామా, ఎలిఫెంట్స్ వాకింగ్ టు ది టెంపుల్ విత్ దేంతో వెళ్తున్నాయి, విత్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్. ఓకే, కొంచెం మరీ వైడ్ యాంగిల్ షాట్లోంచి కొన్ని ఎలిఫెంట్స్ రామా టెంపుల్కి ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్తో వెళ్తున్నట్టు అడిగాను అనమాట. సో ఇద్దాం. ఓకే, లార్డ్ రామా వెళ్ళినప్పుడు క్యాపిటల్ పెడదాం, తీసుకుంటారు. చూసారా, అట్లా చిన్న మిస్టేక్స్ ఉంటాయి, వాటిని క్లియర్ చేస్తే సరిపోద్ది. ఇది మనం ఇప్పుడు చూస్తుంది ఏంటంటే రియలిస్టిక్ చూస్తున్నాం. ఓకే, ప్లే. దీంట్లో మనకి ఎక్స్ట్రీమ్ రియలిస్టిక్ ఫుటేజెస్ వస్తాయన్నమాట. సో మరి చూద్దాం ఇది వస్తుందో రాదో, మరి ఎలాంటి ఇమేజెస్తో చూద్దాము. సో ఇది చాలా చాలా మంచి వెబ్సైట్ అన్నమాట, కంప్లీట్లీ ఫ్రీ. ఓకే, సో ఒక 8 to 10 వచ్చిన తర్వాత ఏమవుతుందంటే కొంచెం మీకు స్లో అవుతుంది అనమాట. స్లో అంటే టైం తీసుకుంటుంది చేయడానికి. చూసారి కంప్లీట్గా మీకు ఇది రియలిస్టిక్ ఫుటేజ్ కింద వచ్చింది అనమాట ఇవన్నీ కూడా. ఓకే, కంప్లీట్గా నిజంగా ఇంతే ఒక టెంపుల్ ఉన్నట్టుగా ఆ టెంపుల్కి ఇక్కడ కొంచెం స్క్రిప్ట్ అటు ఇటు అయినట్టు ఉంది. సో వాటిలోంచి వెళ్ళిపోతుంది, అన్నీ యాడ్ చేసుకొచ్చింది. కానీ సో మనం కొంచెం బెటర్గా రాయాల్సిందేమో. అవి దాంతోపాటు దానిపైన ఉన్నారేమో, తీసుకెళ్తున్నారేమో,
అలా రాస్తే ఇంకొంచెం బెటర్గా వచ్చేటదేమో. మీరు చేసుకున్న ప్రతిదీ జనరేట్ చేసిన ప్రతిదీ ఇక్కడే ఉంటుంది. మీరు డిపెండ్స్ ఆన్ సబ్స్క్రిప్షన్ అన్నమాట. సబ్స్క్రిప్షన్ బేస్ చేసుకుని ఉంటుంది అన్నమాట. చూసారు ఇవన్నీ కూడా నేను కొన్ని ఇమేజెస్ జనరేట్ చేశాను. చాలా ఇమేజెస్ జనరేట్ చేశాను. కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇమేజెస్ జనరేట్ చేశాను. చాలా అద్భుతంగా వచ్చినాయి అనమాట. సో మీరు ఎలాంటి ఇమేజ్ అనేది జనరేట్ చేస్తారు ఇవి నేను చెప్తుంటా. నేను రీసెంట్గా చెక్ చేశాను అనమాట. కంప్లీట్ రియలిస్టిక్ ఇమేజెస్ అనమాట. ఇవన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి అనమాట. చూసారా ఇక్కడ ఏదైతే మీకు ఆప్షన్ ఉందో రియలిస్టిక్ ఆప్షన్ అన్నమాట, పిక్లుమెన్ రియలిస్టిక్ ఇవన్నమాట ఇవి. ఓకే, మరి మిగతా చూసారా ఇవి ఏంటంటే పిక్లుమెన్ ఆర్ట్ వన్ ఈ ఫ్లవర్ ఉంటే చూసారా అవి అన్నమాట. ఇవన్నీ అట్లా ఉగాది సంబంధించినటువంటి కానీ ఇట్లాంటివి నేను జనరేట్ చేశాను. చాలా బాగా వచ్చినాయి. ఎక్కడికైనా మామిడికి కూడా జనరేట్ చేశాను. చూసారా ఎక్స్ట్రీమ్ క్వాలిటీ అన్నమాట, చాలా బాగా వచ్చింది. సో వీటిని అద్భుతంగా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. విఎఫ్ఎక్స్లో అవ్వచ్చు, లేదంటే ఎడిటింగ్లో కావచ్చు, దేంట్లోకైనా అవ్వచ్చు. కమర్షియల్ పర్పస్ మనం ఎలాగైనా వాడుకోవచ్చు అనమాట. అంటే సబ్స్క్రిప్షన్ తీసుకుని వాడుకుంటే ఇంకా చాలా బాగా వచ్చేసరి. ఇవన్నీ ఏరియల్ వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్లో వచ్చినాయి అనమాట. ఇవన్నీ కూడా అద్భుతంగా నెక్స్ట్ లెవెల్లో మనం యూజ్ చేసుకోవచ్చు. మీరు నిజంగా వాడాలనుకుంటున్నారే వాడాలే కానీ అద్భుతంగా వస్తుంది. చూసారు ఇవి చూడండి. ఏరియల్ షాట్ ఆఫ్ ద హ్యూజ్ కోకోనట్ ట్రీస్ అండ్ ఫుల్లీ ఫిల్డ్ విత్ ద క్లౌడ్స్ అండ్ హైజీ స్మోక్ ఇన్ ద మార్నింగ్. కంప్లీట్లీ ఇండియన్ విలేజ్ బ్యాక్డ్రాప్ విత్ ఇండియన్ కల్చర్ అండ్ ట్రెడిషన్. ఫుల్లీ గ్రాండ్ అండ్ కలర్ఫుల్ అట్మాస్ఫియర్. థౌజండ్స్ ఆఫ్ హౌసెస్ షుడ్ బి విజిబుల్ ఫ్రమ్ ద ఫాగ్. హౌసెస్ షుడ్ బి కలర్ఫుల్ అండ్ డెకరేటెడ్. అంతే, దట్స్ ఇట్. ఇదే ఫుటేజ్, ఇదే ప్రాంప్ట్ని నేను ఇవ్వడం జరిగిందనమాట. సో లేదనుకుంటే నేను ఇంతకుముందు ఏదైతే ప్రాంప్ట్ ఇచ్చానో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఏదైతే మనం ప్రాంప్ట్ ఇచ్చాం, ఈ ప్రాంప్ట్ ఇచ్చాం కదా, ఇదే ప్రాంప్ట్ని మనం అవసరమైతే దీన్ని కాపీ చేసుకుని మీరు చాట్ జీపీటీకి వెళ్ళి, సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చాట్ జీపీటీ ఉంటుంది కదా, చాట్ జీపీటీలోకి వెళ్ళి అక్కడ మీరు ప్రాంప్ట్ అడగచ్చు మీరు. ఓకే, గివ్ మీ ప్రాంప్ట్ యువర్ ఎంపీటీ ఫర్ దిస్ క్వశ్చన్ మార్క్ వేసేలాగా. ఓకే, ఎంటర్. సో ఆటోమేటిక్గా మీకు అది అంటే కొంచెం బెటర్ వర్డ్స్ అది ఇక్కడ మెన్షన్ చేస్తుంది అనమాట. ఈ మెజెస్టిక్ అల్ట్రా వైడ్ కెమెరా యాంగిల్ షాట్ ఆఫ్ ద లార్డ్ రామాస్ టెంపుల్ గ్రాండ్ అండ్ ఇంట్రికట్లీ డిజైన్డ్ గ్లోయింగ్ అండర్ ద సంథింగ్ చాలా మంచి వర్డ్స్ యూజ్ చేసి అది ఇస్తుంది అనమాట. సో మనం ఇప్పుడు దీన్ని కాపీ చేసి ఓకే మనం ఇక్కడ పేస్ట్ చేద్దాం. చూద్దాం ఎలా వస్తుందో. అంటే మనం అడిగిన దానికి అది ఇచ్చిన దానికి ఎంత బాగా ఇచ్చిందో తెలుస్తుంది అనమాట. సో మినిమం బేసిక్ లెవెల్లో మనకి కమ్యూనికేషన్ అనేది వస్తే దాని తర్వాత మనం చాట్ జీపీటీ అవ్వచ్చు, గ్రాక్ అవ్వచ్చు, లేదంటే డీప్ స్నీక్ అవ్వచ్చు, వీటి సహాయంతో మనం మరింత మంచి ఇన్ఫర్మేషన్ మనం గెట్ బ్యాక్ చేయొచ్చు అనమాట. చూసారా ఇది కొంచెం కలర్ఫుల్గా వచ్చింది, కొంచెం బెటర్గా వచ్చింది. కంపేర్ విత్ దాంతో పోలిస్తే ఇంకొంచెం బెటర్గా వచ్చింది. సో లైక్ దిస్ ఇంకొంచెం బెటర్గా వర్డ్స్ అనేవి రాయడం జరిగింది అనమాట. రియలిస్టిక్ ఇమేజెస్ని జనరేట్ చేసింది. ఇక్కడ పిక్లమెన్ కాకుండా నేను ఇప్పుడు ఇది పెడతాను చూడండి. ఓకే, ఇది పెడతా. సో ఇప్పుడు చూద్దాం ఎలా వస్తుందో తెలిసిపోతుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని చూద్దాం మనం. సో ఏదైతే యాడ్ చేస్తానో ఇవి చూస్తే ఎట్లా ఉంటాయి ఒకసారి క్లారిఫై వచ్చేస్తుంది. సో రియలిస్టిక్ 2కి రియలిస్టిక్ వెర్షన్ 2 అనే దానికి పిక్లమెన్ వెర్షన్ 1కి చాలా డిఫరెన్సెస్ ఉంటుంది. చూసారా ఇది ఇలా ఉంటుంది అన్నమాట. కొంచెం ఇది ఏంటంటే డిజిటల్గా ఉంటుంది అన్నమాట ఇది. ఓకే, కంప్లీట్గా మీకు క్యారెక్టర్స్ అవ్వచ్చు, అట్మాస్ఫియర్ అవ్వచ్చు, కంప్లీట్లీ మీకు ఇది ఏంటంటే కొంచెం డిజిటల్గా ఉంటుంది. ఇవి ఏదైతే రిమైనింగ్ ముందు తీసామో కంప్లీట్లీ ఏంటంటే ఇంకా మీకు ఒరిజినల్ రియలిస్టిక్ వరల్డ్ ఎలా ఉంటుందో ఆ విధంగా వస్తుంది అన్నమాట. చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఓకే, చాలా చూడండి. కావాలంటే మీకు యొక్క లింక్ యొక్క ఏదైతే ఈ యొక్క వెబ్సైట్ యొక్క లింక్ అనేది మీరు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫాలో చేసి చూడండి. చాలా హెల్ప్ అవుతుంది. మంచి అవుట్పుట్ అనేది జనరేట్ చేయొచ్చు దీని ద్వారా. చాలా నేను ఇప్పుడే కదండి కొన్ని ఆల్మోస్ట్ 6 months బ్యాక్ నుంచి యూజ్ చేస్తున్నా. చాలా మంచి ఫుటేజెస్ అయితే దీంట్లో జనరేట్ చేయొచ్చు. మంచి కాన్సెప్ట్లు తయారు చేయొచ్చు. ఎవరికి తెలియనటువంటి మంచి ఇన్ఫర్మేషన్ మీరు దీంట్లో నుంచి జనరేట్ చేయొచ్చు అన్నమాట. చూసారా మంచి ట్రెడిషనల్గా కానీ ఎనీ కైండ్ ఆఫ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తే మీరు దీంట్లో నుంచి మీరు జనరేట్ చేయొచ్చు అన్నమాట. ఎలాంటి ఫుటేజెస్ అయినా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది. బట్ కొన్నిసార్లు అది NFSW అంటుంది. అంటే కొన్ని దానికి వైలెన్స్ సంబంధాలు ఉన్నాయి, అది తీసుకోదన్నమాట. ఇది కొంచెం బ్లడ్ రిలేటెడ్ అడిగితే ఇవి మెన్షన్ చేయట్లేదు అనమాట. సో అన్నిటిని అది కవర్ చేయదు అన్నమాట. కొన్ని వరకే కవర్ చేయగలుగుతుంది. అంటే ఏదైతే కొంచెం ఇబ్బందికి పడే సిచ్యువేషన్స్ ఉంటాయో సరే వాటిని అవి తీసుకురాదనమాట. రిమైనింగ్ అన్నిటిని కూడా తీసుకొస్తుంది అనమాట. సో కొన్ని ట్రై చేశాను మ్యాక్సిమం. కొంతవరకు చాలా బాగా వచ్చినాయి. ఇలాంటి అంటే యోధులు కానీ, రాజుల యుద్ధాలు కానీ, రాముడు కానీ, లక్ష్మణుడు కానీ, ఇట్లాంటి కురుక్షేత్ర యుద్ధాలు కానీ, బెటాలియన్స్ కానీ, ఎవ్రీథింగ్ అనమాట. చాలా బాగా డిజైన్ చేయొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో ఇలాంటి ఇమేజెస్ని ఓకే వీడియోస్ కింద ఎలా కన్వర్ట్ చేయొచ్చు చెప్తాను అనమాట. అది కూడా ఒక మంచి అద్భుతమైనటువంటి ఫ్రీ వెబ్సైట్ అనమాట. అది కూడా చాలా బాగా పనిచేస్తుంది. దాన్ని కూడా చూసి మీరు మరింత ఇన్ఫర్మేషన్ జనరేట్ చేయొచ్చు. ఇట్స్ వెరీ
అమేజింగ్ అవుట్పుట్ వస్తుంది అనమాట. ఓకే, నేను చెప్పినటువంటి ఈ కంటెంట్ అనేది మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక దయచేసి మన విఎఫ్ఎక్స్ మెంటర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ అయితే కావాల్సి ఉంటుందో అలాంటి ఇన్ఫర్మేషన్ అయితే కనుక నాకు కింద కామెంట్ రూపంలో మీరు మెన్షన్ చేసినట్లయితే నేను 100% దానికి తగినటువంటి వర్క్ అయితే చేయగలుగుతాను. అంటే మీరు అడిగిన దానికి 100% నేను ఆ వర్క్ అయితే చేసి మ్యాక్సిమం, సో మీరు అడిగినటువంటి డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్ ఏమైనా ఉంటే కనుక దాని మీద వర్క్అవుట్ చేసి మీకు 100% మంచి రిజల్ట్ ఇవ్వడానికి కనుక సహాయపడతాను అంటే కృషి చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. జై హింద్.